హాయ్ అండి, నేను మీ నర్మద. చూడండి, ఈరోజు ఒక మంచి రెసిపీతో వచ్చాను. డిఫరెంట్గా ఏదైనా చేసుకుందాం అనిపించింది. సో పులుసు తినాలనుకున్నాము. ఆ పులుసు కూడా ఎగ్ చిన్న ఉడియాలు అంటారు, మీకు ఐడియా ఉందా? మినపొడియాలు చిన్నవి. సో వాటితో కూడా అదే కాకుండా ఆనపకాయతో కలిపి పులుసు చేసుకుందామని డిసైడ్ అయ్యాను. అదే పనిలో ఇప్పుడు చూడండి, నేను ఒక కడాయి వేసేసుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. మినప వడియాలు, వాటినే చిన్న వడియాలు అని కూడా అంటారు కదా. ఇక్కడ నేను తీసుకునే వడియాలు అనమాట కొంచెం పల్చగా ఉన్నాయి, కానీ నిజానికైతే రౌండ్గా కూడా కొంతమంది పెడతారు. సో ఆ వడియాలు ఏవైనా కానీ తీసుకున్నా నేను వాటిని ముందు కొంచెం ఆయిల్ వేసేసుకుని డార్క్ బ్రౌన్ కలర్లో వేయించేసుకుందామండి. వేయించుకుంటే పచ్చి వాసన లేకుండా ఉండదు, అంటే మినప సున్ని వాసన అంటారు కదా, అది వస్తుంది. అది రాకుండా ఉండటానికి గాను మనము కొంచెం రోస్ట్గానే ఫ్రై చేసేసుకుని పక్కకు తీసేసుకుందాము. ఏమైనా గుండగా అయిపోయినప్పుడు మనము అది వేసుకోకుండా కేవలం వడియాలను మాత్రమే వేయించుకుని సపరేట్ చేసేసుకుందాం. ఇప్పుడు అదే ఆయిల్లోనే ముందుగా ఉప్పు కొంచెం వేసుకుని బాయిల్ చేసుకునేటటువంటి ఎగ్స్ ఉంటాయి కదా, అవి పీల్ తీసేసి చక్కగా గంటలు పెట్టేసుకుని వాటిని అనమాట ఆయిల్లో వేసేసుకుని కొంచెం పసుపు, ఉప్పు అండి. దానివల్ల ఏంటంటే పసుపు వేయడం వల్ల కలర్ వస్తుంది, గుడ్డు బాగుంటుంది. అలాగే ఉప్పు వేయడం వల్ల కిందన అడుగు పట్టకుండా ఉంటుంది అనమాట. కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసుకుని కొంచెం డార్క్ బ్రౌన్లో వేయించేసుకుందాం. చూడటానికి చాలా బాగుంటుంది డార్క్ బ్రౌన్లో వేయించుకుంటే. అలాగే డార్క్ బ్రౌన్లో వేయించేసుకుని వాటిని సైడ్ చేసేసుకుంటే అదే ఆయిల్లోని కొంచెం పడితే వేసుకోవచ్చు, లేదు అంటే అదే ఆయిల్లోని ఆనపకాయ ముక్కలండి కొంచెం పెద్ద సైజు కట్ చేసుకుంటే కనుక పులుసుకి చాలా బాగుంటుంది, మరి చిన్న ముక్కలుగా కాకుండా. ఇక్కడ నేను అనమాట ఆనపకాయ ముక్కల్ని కొంచెం ఈ సైజులో అనమాట కట్ చేసేసుకున్నాను. అలాగే వాటిని కూడా ఆయిల్లో వేయించుకున్నాను. సరే, ఇంకా ఆనపకాయ ముక్కల్ని డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు, బట్ ఆయిల్లో వేయించుకోవడానికి కారణం ఏంటంటే ఇలా వేయించుకోవడం వల్ల మనం పులుసు పెట్టుకునే టైంలో ఎక్కువ టైం పట్టదండి, టేస్ట్ కూడా మరింత ఎక్కువగా ఉంటుంది ఇలా వేయించుకోవడం వల్ల. సో ఆయిల్ ఏమి ఇక్కడ ఎక్కువ పట్టట్లేదు, అదే ఆయిల్లో వేయించేసుకుంటున్నాము. ఒక 50% కన్నా ఎక్కువ కుక్ అవ్వాలండి. మనం వేసుకునేటప్పుడు ముక్కలు కొంచెం పచ్చిగా ఉంటాయి కదా, అవన్నమాట కొంచెం ఇలా దగ్గరికి అయిపోవాలన్నమాట. అది మనకు తెలిసిపోతుంది, కుంచుకుపోవడం అంటారు కదా వేగినాక, అలా దగ్గరికి అయిపోవాలన్నమాట. అది మనకు ఆల్మోస్ట్ తెలిసిపోతుంది వేగినాక. చూడండి, ఇక్కడ వేగిపోయాయి. నేను అవి కూడా పక్కకు తీసేసుకుంటున్నాను. ఎగ్స్ ఉన్న ప్లేట్లోకే తీసేసుకున్నాను అవి కూడా. ఇప్పుడు అనమాట కొంచెం జీలకర్ర అనమాట, ఒక హాఫ్ స్పూన్ ఆర్ పావు స్పూన్ జీలకర్ర వేసేసుకుందాం. అందులోనే జీలకర్ర చిట్టపట్లాడినాక ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి కట్ చేసేసుకొని, ఏ సైజు ముక్కలైనా వేసేసుకోవచ్చండి, పులుసు కాబట్టి మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు. సో అది కూడా వేయించేసుకుంటున్నాను నేను ఇక్కడ. నా వీడియోలన్నీ చూడండి, స్కిప్ చేయకుండా లాంగ్ వీడియోస్ చూడండి, షార్ట్ వీడియోస్ చూడండి. అలాగే లైక్, కామెంట్ కూడా చేయండి నా వీడియోస్కి. నర్మదా అద్దంకి ఛానల్కి సపోర్ట్ చేయండి. అలాగే నేను లైవ్స్ కూడా చేస్తున్నాను, మార్నింగ్ 11కి అలాగే ఈవినింగ్ 5:30కి కూడా చేస్తానండి. అలాగే ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ ఒక పేస్ట్ వేసుకున్నానండి. ఆనియన్స్ డార్క్ బ్రౌన్ అయినాక అందులోనే పేస్ట్ ఒకటి వేసుకున్నాను. ఆ పేస్ట్ ఏంటనేది చెప్తాను నేను ఇప్పుడు. ఈ లోపల అది వేగే లోపల అనమాట ఒక చింతపండు అనమాట, ఒక టమాటా సైజ్ చింతపండు తీసేసుకున్నానండి. దాన్ని వాటర్లో నానబెట్టేసుకుని పక్కన పెట్టుకున్నాను. సరే, ఈ పేస్ట్ ఏంటనంటే సరిపడా సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు కర్రీకి సరిపడా సాల్ట్ వేసేసుకుంటున్నానండి. అదే టైంలో పసుపు వేసుకున్నాను. అదే టైంలో కారం కూడా ఒక 2 స్పూన్లు కారం అయితే పడుతుంది. కారం అయితే మన ఇష్టం అండి, ఏదైనా వాడుకోవచ్చు. ఇప్పుడు నేను అలాగే ఒక పావు స్పూన్ అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాను. చూడండి, పేస్ట్ బాగా దగ్గరికి అయ్యింది. సో అది దగ్గరికి అయినాక ఇప్పుడు అందులోని పేస్ట్ బాగా దగ్గరికి అయినాక ఫస్ట్ మనము ఆనపకాయ ముక్కలు వేయించి పెట్టుకున్నాం కదా, అది వేయించేసుకుందామండి. సరే, ఈ పేస్ట్ విషయం వచ్చేసరికి ఏంటి అంటే, పేస్ట్ అనేది కొబ్బరికాయ అండి, ఎండు కొబ్బరి ఉంటుంది కదా, అది నేను ఒక చిప్పలోని సగం తీసేసుకున్నానండి. ఇక్కడ మెయిన్ ఎండు కొబ్బరేనండి, మెయిన్ రూలు. ఎండు కొబ్బరిని తీసేసుకుని దాన్ని కాసేపు నీటిలో నానబెట్టాను. దాంతోపాటు ఒక 3 ఎండుమిర్చీలు కూడా వేసేసుకున్నాను అందులోనే. అలాగే ఒక ఆనియన్, ఒకటంటే ఒకటి ఆనియన్, ఒక టమాటా కూడా తీసుకున్నాను. కొంచెం జీలకర్ర కూడా వేసేసి మొత్తం మిక్సీ చేసేసుకున్నానండి. ఆ పేస్టే అక్కడ యాడ్ చేశానండి. అసలు ఎండు కొబ్బరే మెయిన్ రోల్ ఈ పులుసులోని, చాలా బాగుంటుందండి.
సరే, ఇంకా ఆనపకాయ ముక్కలు కూడా పేస్ట్లో వేగినాక అయితే ఇప్పుడు మిక్సీ పట్టి ఉంచుకున్న గిన్నె ఉంటుంది కదండి, మనం మిక్సీ జార్ ఉంటుంది, అది మొత్తం తీసేయం కదా, అందులోనే మనము ఈ పులుసు కూడా చక్కగా తీసేసి పులుసు అందులో వేసేసుకుని ఆ ఆనపకాయ ముక్కలు ఈ పులుసు వేసేసుకుందాం అనమాట. కొంచెం ఒక 5 మినిట్స్ అయితే ఉడకాలండి. ముక్కలు ఉడికినాక ఫైనల్గా ఇప్పుడు ఏంటంటే మనము ముందుగుండా చిన్న ఉడియాలు వేయించి ఉంచుకున్నాం కదా, చిన్న ఉడియాలు కూడా 2-3 రకాలు ఉంటాయండి. వాటిల్లో కూడా ఒక్కొక్కరు ఒక్కో డిఫరెంట్గా పెడతారు. సో అవేంటనేది ఇంకొకసారి ఇంకో వీడియోలో చెప్తాను నేను. ఇక్కడ చిన్న ఉడియాలు వేసేసుకున్నాము. చిన్న ఉడియాలు మాత్రం ఎక్కువగా ఉడకకూడదండి. జస్ట్ మనం ఇంకొక 5 to 10 మినిట్స్లో స్టవ్ ఆఫ్ చేస్తామనగానే మాత్రమే వేసుకోవాలి. లేదు అంటే మొత్తం విడిపోయి విచ్చిపోతాయండి. అదే అలా పాలంగా ఉంటే ముద్దకొక చిన్నోడియం ముక్క దొరుకుతుంది, చాలా టేస్ట్గా ఉంటుందండి. అసలు ఎగ్ ఇక్కడ పక్కన పెట్టుకుని 2 ముక్కల్లో తినేసిన ముద్దకొక ఒడియం ముక్క తీసుకొని అలాగే ఆనపకాయ ముక్కలు నంచుకొని తింటే మాత్రం ఆ కొబ్బరి దీంట్లో ఉడుకుతుంది కదండి, ఆ టేస్టే డిఫరెంట్గా ఉంటుందండి. చూడండి, ఇక్కడ గుడ్లు కూడా వేసేసి నేను ఒక 5 మినిట్స్ అయితే ఇంకా హైలో పెట్టేసుకుని ఉడికించుకున్నాను. ఆయిల్ తేలిపోయింది చూడండి. సో ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకుందాం. చూడండి, ముక్కలు ఉన్నాయి, గ్రేవీ ఉంది, అంటే పులుసు ఉంది అనమాట. మనం కలుపుకోవడానికి కానీ నంచుకోవడానికి కానీ అన్ని ఆల్ ఇన్ ఆల్ ఒకటి బ్యాచిలర్స్ కానీ, అలాగే ట్రైన్ మీదకి మెయిన్ అండి. ట్రైన్ మీదకి వెళ్ళేటప్పుడు ఓన్లీ ఒక రైస్ పెట్టుకొని ఈ టైప్లోని చాలా సింపుల్గా అవుతుందండి. రెసిపీ మాత్రం వితిన్ 10 to 15 మినిట్స్లో అయిపోతుంది. ఇంకా మనం బాక్స్లో పెట్టేసుకుంటే 2 పూటలకి ఈజీగా సరిపోతుందండి. నేనైతే అలా టిప్ చెప్తాను. సరే, అయిపోయిందండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.